హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఫస్ట్ సోర్స్ కంపెనీ వాళ్ళు నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ సోర్స్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2 to 3.5 lakh పర్ యానం శాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు 20 to 25,000 నుండి 28,000 వరకు మీకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 30 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో 2231 మెంబర్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకున్నారనమాట ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే గ్రీటింగ్స్ ఫ్రమ్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్, వీ హ్యావ్ ఎన్ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ ఫర్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేద్దాం. వీళ్ళు వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో సో అటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళు ఇంటర్వ్యూకి అనేది మండే టు ఫ్రైడే వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట. సో ఆ యొక్క టైమింగ్ వచ్చేసి 11 to 2 PM వరకు ఇంటర్వ్యూ టైమింగ్ అనేది ఉంటుంది. మండే టు ఫ్రైడే ఆ టైమింగ్లో మీకు ఎప్పుడైతే వాళ్ళు ఇన్వైట్ చేస్తారో ఆ యొక్క టైంలో మీరు వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూలో రౌండ్స్ అనమాట. ఇవి F2F HR రౌండ్, F2F HR రౌండ్, బ్రైటెక్స్ అసెస్మెంట్, లైవ్ చాట్, టైపింగ్ టెస్ట్, ఆపరేషన్స్ మేనేజర్ రౌండ్. సో ఈ యొక్క ఇలా రౌండ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు విల్లింగ్ అనుకుంటే, మీకు ఎలిజిబుల్ అనుకుంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫిషియెంట్ ఇన్ రిటర్న్ రీడింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. బేసిక్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్, కీబోర్డింగ్ స్కిల్స్, బేసిక్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, అవుట్లుక్, వర్డ్, ఎక్సెల్ అనమాట. సో ఈ యొక్క మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేట్, ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ఎక్స్పీరియన్స్, నో బీఈ బీటెక్ ఫ్రెషర్స్ అనమాట. సో బీఈ బీటెక్ వాళ్ళకి లేదనమాట. ఎక్సెప్ట్ బీఈ బీటెక్ ఇంకా మిగతా వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అప్ టు 3 years అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో సో అటువంటి వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. కీ స్కిల్స్ కస్టమర్ సర్వీస్ విత్ చాట్, అప్సెల్, క్రాస్ సెల్, ఇంటర్నేషనల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి విల్లింగ్ టు వర్క్ విత్ రొటేషనల్ షిఫ్ట్, మీరు రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది అండ్ అలాగే డిసిగ్నేషన్ అండ్ అలాగే డిసిగ్నేషన్ ఎగ్జిక్యూట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఓన్లీ, షటిల్ సర్వీసెస్ డే షిఫ్ట్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. లుకింగ్ ఫర్ ఇమ్మీడియట్ జాయినర్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఎవరైతే త్వరగా జాయిన్ అవుతారో అటువంటి క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెన్యూ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చెక్ చేసుకోండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అడ్రస్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. రైట్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ రెజ్యూమ్, ఇక్కడ హెచ్ఆర్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. మీ యొక్క రెజ్యూమ్లో టాప్లో ఈ యొక్క నేమ్ అనేది మీరు శివ SR HR అనమాట. వీళ్ళ నేమ్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్లో మెన్షన్ చేసుకుని వెళ్ళండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకుని ఇక్కడ వెళ్ళొచ్చు అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఇక్కడ ఎడ్యుకేషన్ కనుక చూసుకుని ఎనీ గ్రాడ్యుయేట్ BA ఇన్ ఎనీ స్పెషలైజేషన్, BBA, BMS ఎనీ స్పెషలైజేషన్, BArch in any specialization, BCom any specialization, diploma in any specialization అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.